ఎవరైతే టెంపుల్ డిజైన్ లో లక్ష్మీ అమ్మవారి కాన్సెప్ట్ తో కావాలి, మాకు మధ్యలో గజలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్ తో వడ్డానం కావాలి అనుకుంటారు, విత్ టెంపుల్ డిజైన్ అలాగే స్టోన్ వర్క్స్ కూడా యాడ్ అవ్వాలి అనుకుంటే ఈ కలెక్షన్ అనేది బెస్ట్ అని చెప్తానండి. డీటెయిల్స్ లోకి వెళ్తే మనం మొత్తం 5 లక్ష్మీ అమ్మవారు సీక్వెన్స్ వర్క్ లో రావడం జరిగింది. అది కూడా సైజెస్ డిక్రీజ్ అవుతూ వచ్చాయి. లక్ష్మీ అమ్మవారిని గమనిస్తే డీటెయిల్స్ లో మనకు పైన చూసుకున్నట్టయితే యూనిక్ డిజైన్స్ లో మనకి లీవ్ డిజైన్ ని అక్కడక్కడ ఎంబ్రాయిడ్స్ తో హైలైట్ చేస్తూ రూబీని చిన్న చిన్న స్టోన్స్ వర్క్ లో ఎలివేట్ చేస్తూ ఇచ్చారండి. ఇది మొత్తంగా మనకు చూసుకున్నట్టయితే టెంపుల్ కాన్సెప్ట్ తో పైన వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వడ్డానం చూసుకున్నట్టయితే మనకి మధ్యలో గజలక్ష్మి అమ్మవారిని చాలా క్లారిటీగా చూపించడం జరిగిందండి. చూస్తున్నట్టయితే గజలక్ష్మి అమ్మవారు కింద కాన్సెప్ట్ ఆఫ్ మనకి మళ్ళీ పీకాక్ ని ఎలివేట్ చేస్తూ కింద కూడా రూబీస్ అండ్ ఎంబ్రాయిడ్స్ కాంబినేషన్ లో మనకి వడ్డానం అనేది డిజైన్ చేశారండి. మళ్ళీ ఫైనల్ గా కింద మనము బీడ్స్ కి వచ్చేసరికి ఎంబ్రాయిడ్ బీడ్స్ ని హ్యాంగింగ్ రూపంలో వేయడంతో మనకి ఒక వడ్డానం యొక్క లుక్ అనేది టోటల్ గా డిఫరెంట్ గా చేంజ్ అయిపోయిందండి. ఈ వడ్డానం అయితే చాలా చాలా అందంగా ఉందండి. దీని యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేసి 166 గ్రామ్స్ అండి. అలాగే నెట్ వెయిట్ వచ్చేసి 146 గ్రామ్స్ లోని సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో లైట్ వెయిట్ టెంపుల్ వర్క్ విత్ స్టోన్ వర్క్స్ లో మనకి ఈ వడ్డానం అనేది అవైలబుల్ లో ఉంది.